ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మలను ఆస్వాదించి దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మరొకసారి మీ మధ్యలోకి వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము దేవుని బిడ్డలారా, పండుగ దినంలోనికి మనం వచ్చి ఉన్నాము. ప్రాముఖ్యంగా పునరుద్ధానము అంటే ఒక వ్యక్తి చనిపోయి ఇంకెన్నడూ ఇక చనిపోకుండా యుగయుగాలు ఉండేటటువంటి జీవితమే పునరుద్ధానము. పునరుద్ధానాన్ని గురించి బైబిల్లో దాదాపు 42 సార్లు రాయబడింది క్రొత్త నిబంధనలో. దేవుని బిడ్డలారా, పునరుద్ధానము అంటే ఒక వ్యక్తి చనిపోయి మరలా తిరిగి చనిపోకుండా మరి యుగయుగాలు జీవించటమే పునరుద్ధానము. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి లేపబడతాడు, ఇంకెన్నడూ అతడు చనిపోడు అనే మాట. మనము యేసు ప్రభు యొక్క దినాల్లో పాత నిబంధనలో కూడా మరి షూనేమిరాలు కుమారుడు చనిపోయాడు. ఏలియా కూడా ఒక వెదరాలు కుమారుడిని బ్రతికించాడు. ఎలీషా శల్యము తగిలి ఒక సైనికుడు లేపబడినట్లుగా మనం చూస్తాము. అంటే ఆ సమాధిలో పెడుతూ ఉండగా ఆ వ్యక్తి లేచినట్లుగా మనం చూస్తాము. యేసు ప్రభు కూడా 4 దినాలుగా ఉన్నటువంటి సమాధిలో ఉన్న లాజరును యేసు ప్రభు లేపాడు. యాయిరు కుమార్తెను లేపాడు. వెదరాలు కుమారుని కూడా యేసు ప్రభు లేపాడు. కానీ వీళ్ళందరూ కూడా బ్రతికించబడ్డారు, మరలా తిరిగి చనిపోయారు. అది పునరుద్ధానము అనబడదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక్కడే ఆయన మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచివేశాడు. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని ఆయన ఎదుట మరణము ఓడిపోయింది. దేవుని బిడ్డలారా, అందరూ భక్తులనబడిన వారు ఆదికాండం నుంచి యేసు ప్రభు వరకు అనేక మంది భక్తులు ఇహలోకములో పుట్టారు, చనిపోయారు, మరలా తిరిగి ఎన్నడూ బ్రతికించబడలేదు. దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో, ఇదిగో నేను మృతుడైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను, మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మృతుడైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను. అది పునరుద్ధానము. మన దేవుడు ఆయన చనిపోయాడు, ఆయన మృతుడయ్యాడు, తిరిగి లేపబడ్డాడు, యుగయుగాలు జీవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి లోకములో మనుషులు అందరూ కూడా మరణం ఎదుట ఓడిపోయారు, మరణానికి తల వంచారు. మరణమే జయించుకుంటూ వెళ్ళింది. కానీ యేసు ప్రభు సమాధి ఆయన్ని సమాధిలో ఉంచలేకపోయింది. అలాగే మరణము ఆయన్ని జయించలేకపోయింది. మరణపు గుండెను ఆయన జయించి తిరిగి లేచిన దేవుడు, మన దేవుడు సజీవుడు, ఆయన యుగయుగాలు ఉండేటటువంటి వాడు. దేవునిరా, ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపాడు. రెండవది, ఆ యొక్క లేఖనములు నెరవేర్చబడినట్లుగా మనందరి కొరకు ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. లేఖనములు నెరవేర్చబడినట్లుగా 3వ దినమందు తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అయితే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభుల వారిని గురించి ఆయన ఒక సాక్ష్యము చెప్పదలుచుకున్నాడు. ఒక భవిష్యత్తును గురించి మనకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువులను బట్టి. ప్రాముఖ్యంగా దేవుని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23, 24 వచనాల్లో దేవుడు నిర్ణయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన దేవుడు నిర్ణయించిన సంకల్పం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి ఆయన తిరిగి లేపబడ్డాడు. దేవుడే ఆయనను లేపాడు. భవిష్యత్తును గురించిన ఒక ప్రణాళిక
మానవ జీవితానికి కావలసిన భవిష్యత్ గురించిన ప్రణాళిక తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా వేశాడు. అయితే రెండవది, రోమాపత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో ఒక చక్కటి సందేశము. దేవునిరా, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధరణుడైనందున ఆయన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దేవునిరా, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానము. మనము యేసు ప్రభు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. దావీదు కుమారుడు యోధా గోత్రానికి చెందినవాడే. కానీ దేవునిరా, మనము కూడా ఒక తల్లి గర్భం నుండే మనం వచ్చాము. యేసు ప్రభు కన్య మరియ గర్భము నుండి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దావీదు కుమారుడిగా ఎంచబడ్డాడు శరీరం బట్టి. అందరూ అనుకున్నారు, ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఆయన పలానా యోధా వంశానికి చెందిన వ్యక్తి కాదా, దావీదు సంతతికి చెందినవాడు కాదా అని అనుకున్నారు. కానీ వాస్తవమే. కానీ చివరికి ఒక చక్కటి మాట ఏంటంటే, దేవునిరా, దేవుని కుమారుడుగాను మృతుల నుండి పునరుద్ధరణుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. మీరు గమనించారా? మృతుల్లో నుండి పునరుద్ధరణుడై నందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. దేవునికి మరణం లేదు. మీరు గమనించారా? ఆయన యుగయుగాలు ఉండేటటువంటి వాడు. శరీరీతిగా దావీదు వంశానికి చెందినవాడు. కానీ దేవునిరా, ఆయన మృతుల్లో నుండి లేవటం ద్వారా పరిశుద్ధ ఆత్మను బట్టి మృతుల్లో నుండి లేపబడటం ద్వారా దేవుని కుమారుడుగా నిరూపించబడింది. ప్రభావముతో నిరూపించబడ్డాడు. దేవుని కుమారుడు. యేసు ఎవరు అంటే దేవుడు. మీరు గమనించారా? సాధు సుందర్ సింగ్ గారు ఒక సమయంలో ఆయనట ఈజిప్టు వెళ్ళాడట. ఈజిప్టు వెళ్తే రాజులు సమాధులను చూచాడు. పిరమిడ్లు, రాజులు అలాగే సమాధిలో వారు దేహము ఉంచబడింది. దేవునిరా, అలాగే మక్కా వెళ్ళాడు. మహమ్మదు ప్రవక్త సమాధిని చూచాడు. సమాధి మూయబడే ఉంది. ఫ్రాన్స్ దేశానికి వెళ్ళాడు. నెపోలియన్ సమాధి అక్కడ ఉంది, చూచాడు. అందరు సమాధులు మూయబడే ఉన్నాయి. కానీ యెరూషలేములకు వెళ్ళాడు. యెరూషలేము వెళ్తే యేసయ్య సమాధి తెరవబడి ఉంది. ఆ సమాధిలోకి వెళ్ళి తానుగా తన జీవితాన్ని ప్రతిష్ఠించేసుకున్నాడు. తానుగా దేవునికి అర్పణగా చేసేసుకున్నాడు. చాలామంది చెప్తూ ఉంటారు, సార్ మీరు యేసుక్రీస్తుని గురించి దేవుడు ఎలా అయ్యాడు అది మీరు ఏదో అన్ని విషయాలు చెప్పొద్దు, ఒకే ఒకటి దేవుడని రుజువు ఏంటి అని ఒక వ్యక్తి ఒక దైవ సేవకుని అడిగాడట. ఆ దైవ సేవకుడు అన్నాడట, అయ్యా తెరవబడిన సమాధి అదే యేసుక్రీస్తు దేవుడని రుజువు. దేవుడు అనబడిన వారు ప్రపంచ చరిత్రలో మనుషులందరూ ఇంత టెక్నాలజీ, ఇంత సమాచార వ్యవస్థ, ఇంత సైన్స్ పెరిగిన మనిషి మరలా తిరిగి లేవలేకపోతున్నాడు. తిరిగి మనిషి పునరుద్ధానుడుగా మరణాన్ని జయించలేకపోతున్నాడు. మరణము ముందు అందరూ ఓడిపోయారు. కానీ యేసు ప్రభు ఒక్కడే ఆ యొక్క సమాధి గుండెను చీల్చి రాజు సైన్యము కానీ ఆ యొక్క పిలాతు ఆ యొక్క సమాధిలో ముద్ర వేశాడట. రెండవది సైనికులను ఏర్పాటు చేశాడు ఆ యొక్క లేవబడకుండా. కానీ ఏ శక్తి ఆయన్ని ఆపలేకపోయింది. మీరు గమనించారా? పునరుద్ధాన బలము, పునరుద్ధానపు శక్తి. దాని కొరకు పౌలు గారు అంటాడు, లోకం ఒకవైపు పునరుద్ధానపు బలము, పునరుద్ధానపు శక్తిని నేను పొందటానికి నేను సమస్తమును క్రీస్తు నిమిత్తం నేను పెంటగా ఎంచుకుంటున్నాను. తనకి ఏవైతే చదువుకున్నాడో దాన్ని పెంటగా ఎంచుకున్నాడు. ఏవేవి తనకు లాభకరంగా ఉన్నాయో, ఏ ఆధిక్యతలు తనకున్నాయో అది క్రీస్తు నిమిత్తం తానుగా పౌలు గారు సమర్పించేసుకున్నాడు. దేవునిరా, నీవు కూడా యేసు ప్రభు తిరిగి లేచిన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. యుగయుగాలు మనకు కూడా గొప్ప నిరీక్షణ. యేసు ప్రభు పునరుద్ధానమే లేకపోతే మనకు
ఈ నిరీక్షణ ఉండేది కాదు, ఈ విశ్వాసం ఉండేది కాదు. ఈ జీవితం మట్టుకే మనం దేవుని యందు విశ్వాసం ఉంచిన యెడల అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. మీరు గమనించారా? ఈ జీవితం మట్టుకే కాదు అబ్బాయ్, అసలైన శిస్సులైన జీవితం నువ్వు చనిపోయిన తర్వాతే ప్రారంభించబడుతుంది అనేది దేవుని వాక్యం చెప్పే సత్యం. మనం ఇహలోకంలో మనం 60-70 సంవత్సరాలు మనం జీవిస్తాము. ఇది కూడా శాశ్వతమైంది కాదు. ఎప్పుడు మన జీవితం ముగించబడద్దో తెలియదు. కొంతమంది యవనస్తులు చనిపోతున్నారు. ఎంతోమందిని మనం చూస్తున్నాం. ప్రవీణ్ పగడాల ఎంతోమంది కళ్ళెదుటే చనిపోతాం మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు చిన్న వయసులోనే చనిపోతున్నారు. అంటే ఇహలోకము శాశ్వతం కాదు అనే సంగతి మనం రుజువు అవుతుంది. చాలామంది ఉద్యోగం నిమిత్తం కష్టపడి చదువుతున్నారు. నేను కాదంటలా, చదవాలి. మీరు చాలామంది కష్టపడుతున్నారు. అయితే నీ ఆత్మీయ జీవితానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావు? నీ ఆత్మ శాశ్వతమైంది. యేసు ప్రభు యొక్క శరీరమేమో సమాధిలో ఉంది, ఆయన ఆత్మేమో ఆత్మలోకానికి వెళ్ళింది. మరణం అంటే ఏంటి అంటే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడమే మరణం. ఆత్మీయ మరణం అంటే ఆత్మ దేవుని ఆత్మతో సంబంధాలు తెంచుకోవటమే, దేవుని ఆత్మకు దూరంగా ఉండటమే ఆత్మీయ మరణం. శరీర సంబంధమైన మరణం వస్తే బంధువులు అనేక మంది ఏడుస్తారు. కానీ ఆత్మీయంగా చచ్చిపోతే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. దేవుడిరా, నీ జీవితము ఆత్మ శాశ్వతమైంది. ఈ శరీరమేమో మట్టి నుండి వచ్చింది కాబట్టి ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది. యేసు ప్రభు శరీరం సమాధిలో ఉంది, కానీ ఆయన ఆత్మేమో మృతుల లోకానికి వెళ్ళింది. ఇదేమో మానవ లోకం. మృతుల లోకం అనేది ఒకటి ఉంది. దేవునిరా, ఆత్మ శాశ్వతమైంది, దేవుని యొద్ద నుండి వచ్చింది. చాలామంది ఏమనుకుంటారయ్యా అంటే చనిపోయిన వాడు మరొక జన్మ ఉంటుంది అని చెప్తారు. ఇహలోకంలో మరొక జన్మ లేదు, ఒకే ఒక జీవితం, ఒకే ఒక జన్మ. దేవుని పోలికగా నువ్వు సృష్టించబడ్డావు. కానీ ఒక విషయాన్ని దేవుని బిడ్డరా, నువ్వు ఒకే ఒక జీవితం. చాలామంది ఇహలోకంలో పుణ్యం చేస్తేనేమో నందిగా పుడతారట, ఇహలోకంలో పాపాలు చేస్తే పందిగా పుడతారట. లేకపోతే ఇహలోకంలో పుణ్యం చేస్తే పోలీస్ కుక్కగా పుడతారట. అది కాదు దేవునిరా, ఒకే ఒక జీవితం. ఈ జీవితంలో దీన్ని నీతిగా నువ్వు బ్రతకాలి. యేసు ప్రభు సమాధి తెరవబడింది నిజమే, కానీ ఆదాము నుండి ఇప్పటి వరకు అనేక మంది చనిపోయారు, సమాధిలో ఉంచబడ్డారు. యేసు ప్రభు ఒక్కడే లేపబట్టడానికి కారణం ఏంటయ్యా అంటే పరిశుద్ధమైన ఆత్మను బట్టి. రోమాపత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం కదా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడిన పరిశుద్ధుని కుళ్ళు బట్టనీయుడు. దావీదు ప్రవచించినట్లుగా పరిశుద్ధుని కుళ్ళు బట్టనీయుడు. పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన మృతుల నుండి ప్రభావముతో దేవుడిగా నిరూపించబడ్డాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఎవరైతే పాపాన్ని జయిస్తారో వారు తిరిగి పునరుద్ధానులై తిరిగి లేపబడతారు. ఇహలోకంలో నేను పెద్ద బిల్డింగ్ సంపాదించాను, లేదా మంచి ఉన్నతమైన ఉద్యోగం సంపాదించాను, మంచి పదవి సంపాదించాను, ఎంత డబ్బు సంపాదించాను, అది కాదు. మనము యుగయుగాలు ఉండాల్సింది పరలోకము. దేవునిరా, మనం ఇహలోకంలో దేవుని కొరకు మనం జీవిస్తే పరదేశకు వెళ్తాము. ఇహలోకములో దేవుని కొరకు జీవించకుండా నీ సొంతంగా నువ్వు జీవిస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నరకము పాతాళము క్రింద ఉంది, పరదేశు పైన ఉంది. అయితే దేవునిరా మరొక మాట చెప్తున్నా, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. మనము ఆయన శరీరీతిగా యూదుల మధ్యలో పుట్టాడు కానీ దావీదు వంశానికి చెందినవాడిగా ఎంచబడ్డాడు. కానీ ఆయన ఎవరయ్యా అంటే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన నిరంతరము స్తుతించదగిన దేవుడు. యేసు ప్రభు ఎవరయ్యా అంటే సాక్షాత్తు దేవుడు. ఆయన నిరంతరము స్తుతించదగిన దేవుడు. ఆయన దేవుడండి. దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనంలో, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత
నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. దేవుని భూలోకమునకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పు ఉంది అనే మాట, నువ్వు నీతిని అనుసరించి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పు ఉందని రుజువేంటయ్యా అంటే మనము యేసుక్రీస్తు పునరుద్ధరణై తిరిగి లేవటమే ఏమండి మనకందరికీ తీర్పు ఉందని మనము విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు తిరిగి లేచాడు. నమ్ముతున్నావా తల్లి? నమ్ముతున్నావా బ్రదర్? నీ తండ్రి కానీ నీ తల్లి కానీ నీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే నువ్వు ఏడవవు. ఎందుకంటే క్రీస్తు ప్రభు తిరిగి లేచినట్లుగా నీవు ఎవరినైతే పోగొట్టుకున్నావో ఆ వ్యక్తి లేపబడతాడు. నిరీక్షణ లేని అన్ని జనుల వలె మీరు దుఃఖపడొద్దు, మీరు ఏడవవద్దు. ఎందుకంటే ప్రభునందు నిద్రించిన వాళ్ళు ధన్యులు అని యెహోవా చెప్పగా మనం వింటున్నాము. ఎందుకంటే ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు, వారు నిత్య విశ్రాంతిలో ఉన్నారు. ఆయన గురించి లేకపోతే పోగొట్టుకున్న వారి నిమిత్తం మీరు ఏడవకూడదు. నువ్వు కూడా సిద్ధపడాలి. నిత్య జీవానికి వారసుడుగా ఉండటానికి యేసు ప్రభు లేచాడు, ఆయన నిన్ను కూడా లేపుతాడు. అది నిరీక్షణ, అది విశ్వాసం. ఈ పునరుద్ధానమే లేకపోతే క్రైస్తత్వానికి నిరీక్షణ లేదు. మీరు గమనించాలి, తీర్పు ఉంది అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. మనిషి శరీరము మట్టి నుండి వచ్చింది, మరలా మట్టి అయిపోద్ది. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దుకు వెళ్ళుద్ది. అయితే తీర్పు ఉందనే సంగతి మర్చిపోవద్దు. మీరు గమనించారా, దేవుడు ఈ దేహాన్ని నీకు ఇచ్చాడు. ఈ దేహముతో జరిగించిన ప్రతి అపవిత్రతను బట్టి, పాపాన్ని బట్టి దేవుడు లెక్కిస్తాడు. నీ కంటిని ఎలా కాపాడుకుంటున్నావు, అలాగే నీ యొక్క నోటిని ఎలా కాపాడుకుంటున్నావు, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి విమర్శ దినమందు నువ్వు లెక్క అప్పగించాలి. నీ యొక్క తలంపులు ఎలా ఉన్నాయి, అలాగే నీ నడక నీ పడక, దేవుడు నీకు ఇచ్చిన డబ్బును బట్టి దేవుడు రేపు తీర్పు తీస్తాడు. ఎక్కడ ఎలా ఖర్చు పెడుతున్నావో మీరు గమనించారా? నీ దేహము దేవుని ఆలయము. ఈ దేవుని యొక్క ఆలయాన్ని నువ్వు కాపాడాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుని నివసించే స్థలము. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నీతిని అనుసరించి దేవుడు తీర్పు తీరుస్తాడు. మరొక మాట చెప్తున్నాను, యోధా పత్రికలో కూడా యోధా గారు 14వ వచనం 15వ వచనము, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను బట్టి గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇదిగో అందరికీ తీర్పు తీర్చడానికి హానోకు ప్రవచించాడు. అంటే ఆదాము నుండి హానోకు వరకు అప్పుడే పాత నిబంధన భక్తులే తీర్పుందని వాళ్ళు ప్రకటించారు. మీరు గమనించారా? మన ఆత్మ శాశ్వతమైంది. పుట్టినరోజు ఒకరోజు ఉంది, అలాగే నీ యొక్క మ్యారేజ్ డే ఒకరోజు ఉంది, అలాగే నువ్వు మరణించే రోజు ఒకరోజు ఉంది. మనం అనేక రోజులు మనము లెక్కిస్తూ ఉంటాము. దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడే రోజు ఒకరోజు ఉంది. నువ్వు దేవునికి లెక్క అప్పగించాలి. మీరు గమనించారా? ప్రతిదానికి దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు అక్కడ చెప్పాల్సి ఉంది. కాబట్టి పాత నిబంధన భక్తులే తీర్పుందని, అలాగే లోక భక్తుడు మరి అపోస్తుల కార్యాన్ని రాశాడు. మీరు గమనించారా? నీతిని అనుసరించి తీర్పు తీర్చబోతున్నా. ఆ తీర్పు ఉందని రుజువేంటయ్యా అంటే ఇదిగో యేసు ప్రభు పునరుద్ధరణై తిరిగి లేవటమే. మీరు గమనించారా? మరొక మాట చెప్తున్నాను. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము, యవనుడా నీ యవనము అందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనము. చాలామంది జీవితము ఎంజాయ్ చేయాలి, ఏదండి ఐస్ క్రీమ్ లాంటిది ఈ జీవితం. చాలామంది ఈ జీవితాన్ని యవనస్తులు తమ దేహాన్ని పాడు చేసుకుంటున్నారు, త్రాగుతున్నారు, పానపరాగు గుట్కాలు, ప్రేమ అనే వ్యామోహంలో శరీరాన్ని వ్యభిచారానికి అప్పగించేవారిగా పోర్న్ వీడియోస్ చూస్తున్నారు. అపవిత్రమైన దాన్ని చూస్తూ సంతృప్తిగా నువ్వు చూడు, నువ్వు సంతృప్తిగా నీ దేహాన్ని ఉంచుకో. అయితే వీటన్నిటిని బట్టి నువ్వు రేపు లెక్క అప్పగించాల్సి ఉందని నువ్వు గుర్తుపెట్టుకో. మీరు గమనించారా? యవన కాలంలోనే నువ్వు దేవునికి లోబడాలి. యవన కాలము యవనెచ్చలు నెరవేర్చుకోవటానికి కాదు దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చింది. మీరు గమనించారా? బలిపీఠం మీదట దేవుడు అర్పణగా యవన పొట్టేలు కావాలట. యవనము కొవ్విన
ఏమండి పొటేలు దేవుడు కోరుకున్నాడు. క్రొవ్విన లేకపోతే యవన కాలంలో నువ్వు సమర్పించుకుంటే ఆ యొక్క బలిని దేవుడు అంగీకరిస్తాడు. అనేక మంది ప్రపంచంలో వాడబడుతున్న దైవజనులు ఎంతోమంది యవనస్తులైన వారు దేవునికి ప్రాణార్పణముగా బలిపీఠం మీద వారి జీవితాలను అర్పించేసుకుంటున్నారు. కాబట్టి దేవుడు వారిని స్వాధీనపరుచుకుని బలంగా ప్రపంచవ్యాప్తంగా వాడుకుంటున్నారు. డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు కూడా యవన కాలంలో తాను 3 నిబంధనలు చేశాడట. అయ్యా, నా దేహాన్ని నేను పవిత్రంగా కాపాడుకుంటాను, నేను ఒంటరిగా ఏ స్త్రీతో కూడా నేను మాట్లాడను, ఇదిగో నా జీవితాన్ని అంతం వరకు నీ కొరకు జీవిస్తాను అని 3 నిబంధనలు చేశాడట. దేవుడా, నువ్వు నిబంధన చేస్తున్నావా? తల్లి, నీ జీవితంలో నీవు దేవునికి అర్పణగా అర్పించుకుంటే ఇదిగో ఈ యొక్క దేవుని నిన్ను వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మరొక మాట చెప్తున్నాను. దేవుని అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనంలో, మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకమైనవి. దేవుని ఈ యొక్క ఈస్టర్ దినాల్లో దేవుడు నీకు నాకు కొన్ని వరాలు ఇచ్చాడు. ఏ వరమయ్యా అంటే దావీదుకి ఇచ్చిన వరము. దావీదు పాత నిబంధనలో ఒక్కడే, కానీ క్రొత్త నిబంధనలో మనము సంఘములో ఉన్న సభ్యులందరూ కూడా దావీదు పొందుకున్న వరము మనం కూడా పొందుకునే వారంగా దేవుడు అలాంటి వరాలు ఇస్తాను అని చెప్తున్నాడు. మీరు గమనించారా దేవునిరా? ఈ సమయంలో దేవుని వాక్యంలో ఏమండి, కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనము, ఆయుష్నిమ్మని నిన్ను వరమడుగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. మీరు గమనించారా? దావీదుకి ఇచ్చిన వరం ఏంటంటే దీర్ఘాయువు. మీరు గమనించారా? యహలోకంలో దీర్ఘాయువు కాదండి, మనం చనిపోగానే యుగయుగాలు మనము అక్కడ ఉంటాము. దావీదు యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించిన దీర్ఘాయువు నీకు కూడా ఈ పునరుద్ధానం ద్వారా ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవ మాట, దేవుని 27వ అధ్యాయము కీర్తన గ్రంథం 4వ వచనము, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని యొక్క మందిరములో నేను నివసింపాలని. మీరు గమనించారు, ఎంతమంది దేవుని మందిరాన్ని విడవకుండా దేవుని సంఘములో మీరు కూడుకుంటున్నారు? ఆదివారం తప్పకుండా, శనివారం, బుధవారం ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా, దేవుని వాక్యము ధ్యానించాలా, దేవుని సన్నిధిలో ప్రార్థించాలా. అది వరముగా దావీదు యొక్క జీవితంలో కోరుకున్నాడు. అలాంటి వరం నువ్వు కూడా కోరుకోవాలి. సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవనేరవు. కాబట్టి నువ్వు ఒంటరిగా నువ్వు పోరాడలేవు, సంఘములో కలవాలి. ఏమండి, సేవకునితో ఏకీభవించాలి. 119వ కీర్తన 56వ వచనము, నీ ఉపదేశం అనుసరించి నడుచుకునుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. దేవుని వాక్యం అనే వరాన్ని, దేవుని మందిరం అనే వరాన్ని, ఏమండి ఉపదేశము ఎల్లప్పుడూ నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి, వాక్యం చేత బలపరచబడుతూ ఉండాలి, వాక్యాన్ని అనుసరించి నువ్వు జీవించాలి. ఇది వరము, దావీదుకి ఇచ్చిన వరము. ఏమండి, శిల్పకారుని సుత్తి వంటిది, ఏమండి కంసాలు వాని అగ్ని వంటిది, చాకలు వంటి సబ్బు వంటిది. దేవుని వాక్యాన్ని అనుసరించి మనం జీవించే వారంగా ఉంటే మనం ధన్యులము. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత పోగొట్టుకోబాకు. ఈస్టర్ శుభదినములో దేవుడు మనకిచ్చిన ఈస్టర్లో ఇదిగో పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. నువ్వు దేవుని రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడాలి. ఇహలోకంలో సంపాదించినవన్నీ నీతో రావు, అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. నువ్వు పరలోక రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడాలి. దావీదు ఇహలోకంలో ఒక వరంగా ఎలాగైతే పొందాడో, దైవ సేవకులు ఒక వరంగా, లేకపోతే మందిరము నాకు ఒక వరంగా, సంఘాన్ని ఒక వరంగా దేవునికి ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఒక వరంగా దేవునికి ఇచ్చాడు. ఈస్టర్ పండుగ సందర్భంగా నీకు ఇవ్వబడిన వరాలేంటో గుర్తించి ఆ వరాలను సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు, మనం ఇహలోకం శాశ్వతమైంది కాదు, 60-70 సంవత్సరాలు ఇది కూడా మనం బ్రతుకుతామో తెలీదు. ఎప్పుడు దేవుడు వచ్చే అంటే వెళ్ళిపోవాలి. ఎలాంటి బలహీనతలు, ఎలాంటి వ్యాధులు రాబోతున్నాయో తెలియట్లేదు. కాబట్టి శాశ్వతమైంది పరలోకము. పరలోకాన్ని ఎవరు చేజార్చుకోకూడదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమండి అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. కానీ ఆవగింజంత పాపం నీలో ఉంటే నువ్వు పరలోకానికి వారసుడు కాలేవు. ఆయన పరమ పవిత్రుడు. ఆయన ఏమండి ఏ చీకటి లేనివాడు, గొప్ప వెలుగుతో నింపబడినవాడు. అలాంటి పరిశుద్ధత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ యొక్క ఈస్టర్ ఆశీర్వాదాలు, ఈస్టరు దేవుడు మనకిచ్చిన వరాలు దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు ఈ యొక్క చిన్న మరి
వర్తమానము మీ అందరికీ దీవెనకరంగా ఉండునుగాక. ప్రార్థన. తండ్రి, నీ బిడ్డలు నీ వాక్యం విన్నారు, నీ చేత బలపరచండి. గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి నాయన. ఇహలోకంలో వాటి కొరకే ప్రయాసపడకుండా ఆత్మీయంగా ఆత్మలోకము నాయన పరదేశుని పొందుకోవటానికి, పరలోకాన్ని స్వతంత్రించుకోవటానికి నీ బిడ్డలందరికీ సహాయం చేయమని, దాని కొరకు సిద్ధపడేవారిగా, దాని కొరకు నీకు పూర్తిగా విధేయత, దీనత్వము, తగ్గింపు కలిగి జీవించే బిడ్డలుగా మీరే మార్చమని యేసు నామమును అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండునుగాక. అద్భుతాలు దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్.